హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. సో మనం ఏదో ట్రై చేద్దామని చెప్పి 1 కేజీ మటన్ తెచ్చేసాం అనమాట. దాన్ని ఎలా చేద్దామని ఆలోచించి టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగేసాం. మనం ఈ వీడియోలో చూపించే చూడండి ఎట్లా సన్నగా తరిగాము. పచ్చిమిర్చిని అయితే రెస్టారెంట్ స్టైల్లో తరిగాం. మన టాలెంట్ చూసుకొని మీరే మరి అన్నీ తరిగేసి ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ వెలిగించేయడమే. మనం సోకి ఎక్కువ కదా, కొంచెం స్టైల్గా పెడుతుంటాం. గిన్నెలు పట్టించుకోమాకండి. తగినంత నూనె వేసేసుకొని మనం తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించండి. దాని తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు కూడా వేసేయండి. బాగా తిప్పేయండి చూద్దాం. పొగలు కక్కాల. అప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ అల్లం పేస్టు అన్నీ వేసేసి మిక్స్ కొట్టేయండి. ఇక మన మెయిన్ ఐటెం మటన్ తీసుకోండి. బాగా కడగాలండి, మర్చిపోమాకండి. కడిగిన తర్వాత మటన్ తీసుకొని గిన్నెలో వేసేయండి. తగినంత కారం వేసేసి మిక్స్ చేసి పడేయండి. మీకు ఎందుకు చూసుకుందాం. సరే, కలర్ఫుల్గా వచ్చేసింది. మూలుగు మనకు బాగా ఇష్టం లేదు, అందుకని 2 తెచ్చాం. మంచిగా ఉడకబెట్టేసేయండి. ఇంకా నీళ్ళు మాత్రం వేయొద్దండి. తగినంత సాల్ట్ వేసుకొని మటన్ ముక్క బాగా ఉడికినప్పుడు మనం వాటర్ ఎలా వేయాలంటే వాటర్ని ముందుగానే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న వాటర్ వేస్తే మటన్ ముక్క బాగా బాగుంటుంది అన్నమాట. మనం యూట్యూబ్లో చూసాంలే. ఇక మన కర్రీ రెడీ అయిపోయింది. నీట్గా దోశలు వేసేసుకొని మటన్ మీద అలా నిమ్మకాయ విండేసాం. అంతే, రేంజ్లో ఉంటుంది అంతే. ఇక తిని కానిద్దాం. యుద్ధం ఆరంభం.